ఒక గ్రామంలో సోమదత్తుడు అనే యువకుడు నివసించేవాడు. ఒకరోజు అతను కట్టెలు నరకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఆకలితో బాధపడుతున్న ఒక వృద్ధ సాధువును చూసి అతను ప్రేమగా తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అందించాడు. ఆ సాధువు ఒక మాయావి. సోమదత్తుడి మంచి మనసుకు మెచ్చి అతనికి ఒక పాత మాయా అద్దాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఈ అద్దంలో నువ్వు ఎవరి గురించి తలుచుకుంటే వారు కనిపిస్తారు అని స్వార్థానికి వాడకు అని హెచ్చరించాడు. నగరం వెళ్లిన సోమదత్తుడు రాకుమార్తె కిరీటం కనిపించడం లేదని అక్కడ తెలుసుకున్నాడు. వెంటనే అతను తన మాయా అద్దాన్ని తీసుకుని కిరీటం గురించి ఆలోచించాడు. అద్దంలో కిరీటం ఒక శిథిలమైన కోటలో దాగి ఉందని స్పష్టంగా కనిపించింది. సోమదత్తుడు వెంటనే రాజుకు ఈ విషయం చెప్పాడు. అతను రాజు సైన్యంతో కలిసి ఆ కోట వైపు వెళ్లాడు. వారు మాయా అద్దం చూపిన మార్గంలో శిథిలమైన కోటలోని రహస్య మార్గాన్ని చేరుకున్నారు. వారు కోటలో దొంగలను పట్టుకుని రాజుగారి సభలో సోమదత్తుడు ఆ కిరీటాన్ని యువరాణికి తిరిగి అప్పగించాడు. కాని సోమదత్తుడు ఆ మాయా అద్దాన్ని తన వద్దే ఉంచుకోలేదు. ఇది రాజ్య రక్షణకు ఉపయోగపడుతుంది. అద్దాన్ని ఇచ్చేశాడు. అతని నిస్వార్థ గుణానికి మెచ్చి రాజు అతన్ని మంత్రిగా నియమించుకున్నాడు. నిస్వార్థం ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది.